లేపాక్షి బసవయ్య లేచి రావయ్య, కైలాస శిఖరాల కదిలి రావయ్య. అలంకారాన్ని గుర్తించండి. ఇక్కడ ఏం జరిగింది? రెండు పాదాలలో చివర రావయ్య రావయ్య అనే ప్రాస ఉంది కాబట్టి మనకి అంచాన ప్రాస అలంకారం అవుతుంది. క్రింది వాటిలో సరి అయినవి ఉపమానాలకు అభేదం చెప్పినట్లయితే అది రూపకలంకారం సరి అయినదే. ఉపమానాలకు అభేదం చెబితే అది రూపకలంకారం. అతడు చేసిన తప్పుకి పశ్చాత్తాపగ్నితో కాలిపోతున్నాడు రూపకలంకారం సరి అయినదే. ఊహ ప్రధానంగా గలది ఉత్ప్రేక్ష అలంకారం సరి అయినదే. ఆ చీకటిని చక్రవాహ పక్షుల విహారాగ్ని నుండి వెలువడిన ధూపమని తలుతును అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు? తలుస్తున్నాడు ఆ విధంగా ఉంటుందని ఊహిస్తున్నాడు కాబట్టి ఇది ఏ అలంకారం అవుతుంది? ఉత్ప్రేక్ష అలంకారం అవుతుంది. ఊహ అనేది ప్రధానంగా ఉండే అలంకారం ఉత్ప్రేక్ష. కానీ ఇక్కడ ఏమిచ్చాడు? అతిశయోక్తి అన్నాడు కాబట్టి ఇది సరి అయినది కాదు. రూపక అలంకారంలో ఉపమేయాలకు మధ్య ఉండేది ఏమిటి? అభేదం. విహరింపని పని చెయ్యరాదు. ఈ వాక్యంలో హల్లుల జంట అర్థభేదంతో వెంటనే ప్రయోగింపబడింది కాబట్టి హల్లుల జంట వెంటనే అర్థభేదంతో ప్రయోగింపబడితే అంటే ఒక వాక్యంలో కలిసిపోయిన పని అనేది ఇంకొక వాక్యం పని, ఇంకొక పదం పని, ఒక పదంలో పని, ఇంకొక స్వతంత్ర వాక్య పదం పని. కాబట్టి ఈ విధంగా హల్లుల జంట అర్థభేదంతో వెంటనే ప్రయోగిస్తే అది ఏ అలంకారం? చేకాను ప్రాస అలంకారం. అర్థభేదంతో కూడిన హల్లుల జంట వెంటనే రావడం చేకాను ప్రాస. చినుకులు ముత్యాల్లా రాలుతున్నాయి. చినుకులు ఎలా రాలుతున్నాయంట? ముత్యాల్లా. ఇక్కడ పోలికకు ఉపయోగించిన పదం ఏమిటి? లా. కాబట్టి పోలిక ఉంది కాబట్టి ఏ అలంకారం? ఉపమా అలంకారం. బావిలో చూస్తే పాతాళం కనిపిస్తుంది. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఒక వాక్యాన్ని అతిగా చెప్తున్నాడు. అతిగా అంటే ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్తున్నాడు కాబట్టి అది అతిశయోక్తి అలంకారం అవుతుంది. నీకు కోదండ రాముడే అండాదండ. ఈ వాక్యంలో కోదండ రాముడే అండ దండ అనే హల్లు అనేకసార్లు పునరావృతం అయ్యింది కాబట్టి ఇది ఏ అలంకారం? ఉచ్చారణప్రాస అలంకారం. ఏ అలంకారం? ఉచ్చారణప్రాస అలంకారం. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ హల్లులు ఒక వాక్యంలో పదే పునరావృతమైతే ఆ వాక్యం కలిగి ఉండే అలంకారం ఏమిటి? ఉచ్చారణప్రాస అలంకారం. ధర్మ సామ్యాన్ని బట్టి ఉపమేయాన్ని ఉపమానంగా ఊహిస్తే ఏ అలంకారం? ఏ అలంకారం అండి? ఉత్ప్రేక్ష అలంకారం. ఉత్ప్రేక్ష అలంకారంలో ఏం చేస్తాడు? ధర్మ సామ్యాన్ని బట్టి ఉపమేయాన్ని ఉపమానంగా ఊహిస్తాడు కాబట్టి అది ఉత్ప్రేక్ష అలంకారం అవుతుంది. క్రింది వానిలో చేకాను ప్రాస అలంకారం గల వాక్యం. చేకాను ప్రాస అలంకారం అంటే ఏమిటి? అర్థభేదంతో కూడిన హల్లుల జంట వెంటనే ప్రయోగింపబడ్డం. అర్థభేదంతో కలిగిన హల్లుల జంట వెంటనే ప్రయోగించడమే చేకాను ప్రాస అలంకారం. ఫస్ట్ ఆప్షన్. నగరా మోగిందా నయాగరా దుమికిందా. ఈ వాక్యంలో హల్లుల జంట అనేది వెంటనే ఎక్కడ ప్రయోగించలేదు. కమలాక్షి నర్చించు కరములు. ఇక్కడ హల్లుల జంట వెంటనే ప్రయోగించారు కానీ అది అర్థభేదం కాదు. ఏ భేదం? తాత్పర్య భేదం. కమలాక్షుడు అంటే ఎవరండి? శ్రీ విష్ణువుని పూజించే చేతులు అంటున్నాడు. ఇక్కడ అర్థభేదం లేదు, తాత్పర్య భేదం ఉంది కాబట్టి మనకి ఇది లాటాన ప్రాస అలంకారం అవుతుంది. నిప్పులో పడితే కాలుతుంది. ఇక్కడ చూడండి, ఎప్పుడైనా సరే మనకి చేకాను ప్రాసలో ప్రయోగించే హల్లుల జంట అనేది ఒక పదం స్వతంత్రంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, కాలు అనేది స్వతంత్రంగా ఉంది. ఇంకొక పదం ఇంకొక హల్లుల జంట అనేది ఇంకొక పదంలో కలిసిపోతుంది. ఇక్కడ చూడండి, కాలు అనేది కాలుతుంది అనే పదంలో కలిసిపోతుంది. ఇది మనకి కొండగుర్తు అన్నమాట. ఎప్పుడైనా సరే చేకాను ప్రాసానికి లాటాను ప్రాసానికి ఉన్న చిన్న తేడా ఏమిటంటే లాటాను ప్రాస అలంకారంలో ప్రయోగించే హల్లుల జంట ఎప్పుడు
స్వతంత్రంగానే ఉంటుంది. ఇక చూడండి కర్మలు కర్మలు. ఈ కర్మలు కర్మలు అనే పదాలు స్వతంత్రంగానే వచ్చాయి, ఎటువంటి పదంలో కలిసి రాలేదు. కానీ చేకాను ప్రాస అలంకారంలో ప్రయోగించే హల్లుల జంట మాత్రం ఒక పదం మాత్రం ఇంకో పదంలో కలిసిపోయి ఉంటుంది. ఇక చూడండి కాలు కాలుతుంది, కాబట్టి ఇక్కడ కాలు కాలుతుంది. ఈ కాలుతుంది అనే పదంలో కూడా మనకి కాలు ఉంది కదా, కాబట్టి అర్ధభేదంతో కూడిన హల్లుల జంట వెంటనే ప్రయోగిస్తే అదే మనకి చేకాను ప్రాస అవుతుంది. కాబట్టి దీనికి సరైన సమాధానం నిప్పులో పడితే కాలు కాలుతుంది అనేది చేకాను ప్రాస అలంకారం. ఫోర్త్ ఆప్షన్ మనసు సుభద్రమయ్యే మన సుభద్రకు. ఇక్కడ కూడా సుభద్ర అనే పదం చూడండి, సుభద్ర అనే పదం రెండుసార్లు ప్రయోగించారు, కానీ ఇక్కడ వెంటనే ప్రయోగించాడు, మధ్యలో వ్యవధానం ఉంది. వ్యవధానంతో కూడిన హల్లుల జంట ఒక వాక్యంలో ప్రయోగింపబడితే దాన్నే మనం యమక అలంకారం అంటాం. ఏమంటాం? యమకం అంటాం. వాడు బడికి వడివడిగా వచ్చాడు. వాడు బడికి వడివడిగా వచ్చాడు. చూడండి అంచాన ప్రాస ఏమైనా ఉందా దీంట్లో? అంచాన ప్రాస మనకి ఏమీ లేదు, కాబట్టి ఇది సరికాదు. దీంట్లో చూడండి డా అనే హల్లు ఒకటి కంటే ఎక్కువసార్లు ప్రయోగించారు, కాబట్టి ఇది ఏ అలంకారం అవుతుంది? వృత్యానుప్రాస అలంకారం అవుతుంది. ఏ అలంకారం? వృత్యానుప్రాస అలంకారం. పడమటి కొండా కోణ మీద బంతిలా వెలిగిపోతున్నాడు సూర్యుడు. పడమటి కొండా కోణ మీద బంతిలా వెలిగిపోతున్నాడు సూర్యుడు. ఇది ఏ అలంకారం? ఇది పోలికకి సంబంధించిన అలంకారం. కొండా కోణ మీద బంతి సూర్యుడు. ఇక్కడ ఉపయోగించిన మనకి ఉపమావాచకం ఏమిటి అంటే పోలికకు ఉపయోగించిన పదం లా. ఒక వాక్యంలో పోలికకు లా అనే పదం ఉపయోగిస్తే అది ఏ అలంకారం అవుతుంది? ఉపమా అలంకారం అవుతుంది. లా, వలే, భంగిన్, విధముగా ఇవన్నీ కూడా పోలికకు ఉపయోగించే పదాలు, కాబట్టి ఇక్కడ లా అనే పదం పోలికకు ఉపయోగించారు కాబట్టి అది ఉపమా అలంకారం అవుతుంది. అర్ధభేదంతో కూడిన హల్లుల జంట వెంటనే వస్తే ఇప్పుడే చెప్పుకున్నాం కదా, అర్ధభేదంతో కూడిన హల్లుల జంట వెంటనే వస్తే చేకాను ప్రాస. అదే అర్ధభేదంతో కాకుండా తాత్పర్య భేదంతో కూడిన హల్లుల జంట వెంటనే వస్తే లాటాను ప్రాస. తాత్పర్య భేదంతో కూడిన హల్లుల జంట వెంటనే వస్తే లాటాను ప్రాస. క్రింది వాటిలో ఉపమా అలంకారం గల వాక్యాన్ని గుర్తించండి. ఉపమా అలంకారం దేనికి ఉపయోగిస్తాం? ఉపమా అలంకారం అనేది రెండు వాక్యాల్లో పోలికకు సంబంధించింది, కాబట్టి చూడండి ఇంటి వాతావరణం పండుగ వాతావరణమేమో అన్నట్లు ఉంది. అన్నట్లు వస్తే మనకి ఏ అలంకారం అవుతుంది? అది అన్నట్లు వస్తే అది మనకి ఉత్ప్రేక్ష అలంకారం అవుతుంది. అన్నట్లు అంటే ఒక ఊహ కదా, ఊహిస్తున్నాడు అలా ఉంటుందేమో అని, కాబట్టి అన్నట్లు అనేది మనకి ఏ అలంకారంలో వచ్చే కీవర్డ్ అండి? ఉత్ప్రేక్ష అలంకారం వచ్చే కీవర్డ్. ఉపాధ్యాయుడు జ్ఞానజ్యోతులను ప్రకాశింపజేశాడు. ఇది ఏ అలంకారం? రూపక అలంకారం. జ్ఞానజ్యోతి, జ్ఞానమనడి జ్యోతి, కాబట్టి మనకి ఇది రూపక అలంకారం అవుతుంది. సాగర్ లేడిపిల్లలా పరిగెత్తుతున్నాడు. సాగర్ ఇక్కడ పోలిక ఉంది కదా, సాగర్ ఎలా పరిగెడుతున్నాడు? లేడి పిల్లల. ఇక్కడ మనకు ఇక్కడ లా అనే పదం దేనికి ఉపయోగించాడు? పోలికకు ఉపయోగించాడు, కాబట్టి లా, వలే, విధముగా, భంగిన్, క్రైవడి ఇవన్నీ కూడా ఉపమా అలంకారంలో ఉపయోగించే పదాలు పోలిక కోసం, కాబట్టి సరైనది. ఫోర్త్ ఆప్షన్ చూద్దాం. అజ్ఞాన అంధకారం తొలగితే మంచిదన్నాడు. ఇదే అలంకారం మనకి రూపక అలంకారం. అజ్ఞాన అంధకారం, అజ్ఞానం అనేది అంధకారం కాబట్టి రూపక అలంకారం. ఈ వాక్యాన్ని చూడండి. ఈ వాక్యాన్ని గమనిస్తే మొదటి పదంలోని చివరి పదం, రెండవ పాదంలోని మొదటి పదం తనమా. ఇక్కడ కూడా ననుమ, ధనరం ఇలాగా మొదటి పాదంలోని చివరి పదం రెండవ పాదంలోని మొదటి పదంకి ఇలా కొనసాగుతూ ఉంటే దీన్నే మనం ముక్త పదగ్రస్తం అంటాం. ఏమంటాం? ముక్త పదగ్రస్తం అంటాం. ఈ విధంగా కొనసాగితే ఒక పద్యంలోని మొదటి వాక్యంలోని చివరి పదం, రెండవ పాదంలోని మొదటి పదం అలాగే సేమ్ అలా కంటిన్యూ అవుతూ ఉంటే దాన్ని మనం యమకం అని అంటాం. అదే ముక్త పదగ్రస్తం అని అంటాం. మరాల శరణాగ్గులొచ్చురే. మరాల శరణాగ్గులొచ్చిరే.
ఇది ఏ అలంకారం? రూపక అలంకారం. మాలిన్యం కలిగిన బంగారాన్ని కాలిస్తే నలుపెక్కి రంగు మారిన విధంగా మనోవేదన అనే అగ్ని యొక్క వేడి చేత దుర్యోధనుడి శరీరం కళావిహీనమయ్యింది. ఇక్కడ పోలికకు ఉపయోగించిన పదం ఏమిటి? విధంగా వచ్చింది కాబట్టి ఇది ఏ అలంకారం? మనకి ఉపమా అలంకారం. అడుగులు తడబడు బుడతడు నడిచెను ఈ వాక్యంలో అలంకారం. గమనిస్తే మనకి దీంట్లో డా అనే హల్లు ఒకసారి కంటే ఎక్కువసార్లు పునరావృతమైంది కాబట్టి ఇది ఏ అలంకారం? వృత్యానుప్రాస అలంకారం. లక్ష భక్ష్యములు తిన్నవాడికి ఒక భక్ష్యం లక్ష్యమా? దీనిలో అలంకారం ఏమిటి? ఇక్కడ క్ష అనే హల్లు ఒకసారి కంటే ఎక్కువసార్లు పునరావృతమైంది కాబట్టి వృత్యానుప్రాస అలంకారం. చీకటిని ఆదిశేషుడి మీద విష్ణువు వలె బాసిల్లింది. ఈ వాక్యం ఆధారంగా క్రింది వాటిలో ఉపమేయం చీకటి సరి అయినదే కానీ ఉపమావాచకం అనేది మనకి పోలికకు సంబంధించింది. దీంట్లో పోలికకు ఉపయోగించిన పదం ఏమిటి? వలే పోలికకు ఉపయోగించారు కాబట్టి ఇది సరికాదు. ఉపమానం ఆదిశేషుడి మీద విష్ణువు, ఇది కూడా సరి అయినదే. సమాన ధర్మం ఏంటి? ఈ వాక్యంలో సమాన ధర్మం బాసిల్లింది కానీ ఇక్కడ వలే అని ఇచ్చాడు కాబట్టి ఈ రెండు సరి అయినవి కాదు. ఉపమేయం అంటే అర్థం ఏమిటి? పోలుస్తున్న పదం. ఉపమానం అంటే అర్థం ఏమిటి? పోలికకు తెచ్చుకున్న పదం. ఏ మందు పెట్టిరో చెల్లెలు ఏ మందు నమ్మ, ఇందులో గల అలంకారం ఏమిటి? దీంట్లో మనం గమనిస్తే ఒక హల్లుల జంట ఉంది. మందు. అర్ధభేదంతో కూడిన హల్లుల జంట వ్యవధానంతో ప్రయోగిస్తే ఏ అలంకారం అనుకున్నాం? యమకం. అర్ధభేదంతో కూడిన హల్లుల జంట వ్యవధానంతో అంటే మధ్యలో గ్యాప్ ఇచ్చి కొంచెం ఖాళీ ఉండి రెండు హల్లుల జంట ప్రయోగిస్తే వాటి మధ్య వేరే పదాలు ఉండి ప్రయోగిస్తే యమక అలంకారం అవుతుంది. అదే చేకానప్రాస అలంకారం అంటే అర్థం ఏమిటి? అర్ధభేదంతో కూడిన హల్లుల జంట వెంటనే ప్రయోగిస్తే చేకానప్రాస. లాటానప్రాస అంటే అర్ధభేదంతో కాకుండా తాత్పర్య భేదంతో కూడిన హల్లుల జంట వెంటనే ప్రయోగిస్తే లాటానప్రాస. ఉపమేయాలకు అభేదం చెప్పడం ఏ అలంకారం? రూపక అలంకారం. అదే అతిశయోక్తి అలంకారం అంటే ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పడం. ఉపమా అలంకారం అంటే పోలిక చెప్పడం. ఉత్ప్రేక్ష అలంకారం అంటే ఊహించడం. పూర్ణ సిద్ధితో రాసిడి పరీక్ష. ఈ వాక్యంలో ఏం చేశాడు? పరీక్ష అనే హల్లుడి జంటని వెంటనే ప్రయోగించాడు. మనం చెప్పుకున్నాం కదా, చేకాను ప్రాసకి లాటాను ప్రాసకి యమకానికి ఉన్న వ్యత్యాసం ఏమిటో. చేకాను ప్రాసలో ప్రయోగించే హల్లుల జంట అనేది వాక్యంలో కలిసిపోయి వస్తుంది. కాలుతుంది. ఈ వాక్యంలో హల్లుల జంట ఏమైంది? ఇక్కడ కాలు అనేది హల్లుల జంటే, కాలుతుంది అనే దాంట్లో కలిసిపోయింది ఇంకో కాలు. ఇలా వస్తే దాన్ని ఏమంటాం మనం? ఇలా వస్తే చేకాను ప్రాస అంటాం. అంటే చేకాను ప్రాసలో హల్లుల జంట అనేది ఒక హల్లు ఏమో అంటే ఒక పదమేమో స్వతంత్రంగా ఉంటుంది, ఇక్కడ కాలు ఉన్నట్టు. ఇంకొక పదమేమో కాలుతుంది అనే దాంట్లో కలిసిపోతుంది. అదే లాటాను ప్రాస అంటే ఏమిటి? లాటాను ప్రాస అంటే రెండు హల్లుల జంటలో రెండు పదాలు ఇలా స్వతంత్రంగా వస్తాయి. పరీక్ష అనేది స్వతంత్రంగా వచ్చాయి కాబట్టి పూర్ణ సిద్ధతో రాసిడ పరీక్ష అనేది లాటాను ప్రాస అలంకారం అవుతుంది. అదే మనకి యమకం అంటే అర్థం ఏమిటి? యమకం అంటే అర్ధభేదంతో కూడిన హల్లుల జంట వ్యవధానంతో వస్తుంది, అంటే మధ్యలో గ్యాప్ వస్తుంది అనమాట. పరీక్ష అనే హల్లుల జంట మధ్యలో ఏదో ఒక పదం అనేది చేరుతుంది, అప్పుడు యమకం అవుతుంది అన్నమాట. వృత్యానుప్రాస అలంకారం అంటే ఏమిటి? ఒక హల్లు కానీ ఎక్కువ హల్లులు కానీ పునరావృతం అవడమే వృత్యానుప్రాస అలంకారం. చేకానుప్రాస అలంకారం అంటే ఏమిటి? రెండేసి వ్యంజనముల జంట వ్యవధానం లేకుండా ఆవృత్తం అవడం. వ్యంజనములు అంటే హల్లులు అనే అర్థం. రెండేసి హల్లుల జంట వ్యవధానం లేకుండా రావడం. లాటానుప్రాస అంటే ఏమిటి? అర్ధభేదం లేకుండా తాత్పర్య భేదంతో పదాలు పునరావృతం అవుట.
అర్థభేదం లేకుండా తాత్పర్య భేదంతో పదాలు పునరావృతం అవడం. అంటే లాటన ప్రాసలో మనకి ఏముంటుంది? తాత్పర్య భేదం ఉంటుంది. రూపకలంకారం అంటే ఉపమాన ఉపమేయాలకు అభేదం చెప్పడమే రూపకలంకారం. ఈ చీకటిని చక్రవాహ పక్షుల విహారాగ్ని ధూమముగా తలచుచున్నాను. ఏం చేస్తున్నాడు? అలా భావిస్తున్నారు కాబట్టి, అలా ఊహిస్తున్నారు కాబట్టి ఏ అలంకారం మనకి? ఉత్ప్రేక్ష అలంకారం. ఊహ ప్రధానంగా ఉండే అలంకారం ఏమిటి? ఉత్ప్రేక్ష అలంకారం. కవీంద్రులు సాహితీ వ్యవసాయం చేసి కావ్య ఫలాలను అందించే గనులు. ఇది ఏ అలంకారం? రూపక అలంకారం. ఏ అలంకారం? రూపక అలంకారం. పద్యపాదం లేదా వాక్యంలో అర్థభేదం కలిగిన హల్లుల జంటను వెంట వెంటనే ప్రయోగించడం. అర్థభేదం కలిగిన హల్లుల జంటను వెంట వెంటనే అంటే వ్యవధానం లేకుండా ప్రయోగిస్తే ఏ అలంకారం? చేకానుప్రాస అలంకారం. అదే లాటానుప్రాస అయితే అర్థభేదం కాకుండా తాత్పర్యం భేదంతో కూడిన హల్లుల జంటను వెంట వెంటనే ప్రయోగించడం. అదే యమకం అంటే అర్థభేదంతో కూడిన హల్లుల జంటను వ్యవధానంతో ప్రయోగించడం. వెంట వెంటనే కాకుండా వ్యవధానంతో ప్రయోగిస్తే యమకం అవుతుంది. కష్టాల గరళాన్ని తాగి అమృత క్షీరానికి బిడ్డకిచ్చే మహానుభావురాలు తల్లి. ఇది ఏ అలంకారం? కష్టాల గరళాన్ని తాను తాగి అమృత క్షీరాన్ని బిడ్డకిచ్చే మహానుభావురాలు తల్లి. ఈ వాక్యములో గల అలంకారం రూపక అలంకారం. ఉపమాన ధర్మం చేత సామ్యం చేత ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించడం ఉత్ప్రేక్ష అలంకారం. బావిలోకి తొంగి చూస్తే పాతాళం కనిపిస్తుంది. ఇక్కడ ఏం చేస్తున్నాడు? విషయాన్ని అతిగా చేసి చెప్తున్నాడు కాబట్టి అతిశయోక్తి అలంకారం. గుండెలు పిండేసే ఆలోచన ఆమె ఎదలో ముళ్ళులా కదలాడింది. ఇక్కడ ఉన్న కీవర్డ్ ఏంటి? లా. లా అనే పోలికకు ఉపయోగించే హల్లు మనకు కనిపిస్తే అది ఏ అలంకారం? ఇక్కడ ఏమడిగాడు? ఈ పదంలో ఉపమావాచకం అడిగాడు. ఈ పదంలో పోలికకు ఉపయోగించిన పదం ఏమిటి? లా. కాబట్టి ఉపమావాచకం అంటే అర్థం ఏమిటి? పోలికకు ఉపయోగించిన పదం. దీంట్లో పోలికకు ఉపయోగించిన పదం ఏమిటి? లా. ఇది ఏ అలంకారం అవుతుంది? ఉపమా అలంకారం అవుతుంది. చినుకులు ముత్యాల వలె రాలుతున్నాయి. చినుకులు ముత్యాల వలె రాలుతున్నాయి. ఈ వాక్యంలో పోలికకు ఉపయోగించిన ఉపమావాచకం ఏమిటి? వలె. కాబట్టి ఇది ఏ అలంకారం? ఉపమా అలంకారం. జ్ఞానం దీపం వలె జీవితానికి వెలుగునిస్తుంది. జ్ఞానం దీపం వలె జీవితానికి వెలుగునిస్తుంది. ఈ వాక్యంలో పోలికకు ఉపయోగించిన పదం ఏమిటి? వలె. లా, వలె, విధంగా, భంగిన్, క్రయబడి ఇవన్నీ ఉంటే ఏ అలంకారం? ఉపమా అలంకారం. ప్రశ్నలో ఏమడిగాడు? ఉపమావాచకం. ఉపమావాచకం అంటే అర్థం ఏమిటి? పోలికకు ఉపయోగించిన పదం అంటే వలె. తుమ్ముల నీతి పలుకులు హితమ్ములుగా. ఇందులో అలంకారం ఏమిటి? మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ హల్లుల జంట ఒకటి ఉంది. తుమ్ములు. అర్థభేదంతో కూడిన హల్లుల జంట వ్యవధానంతో ప్రయోగిస్తే ఏ అలంకారం? యమకం. వ్యవధానం అంటే ఏమి లేదండి, ఈ రెండు హల్లుల జంట మధ్య కొన్ని పదాలు వచ్చి చేరడమే వ్యవధానం. మూర్తీభవించిన ధర్మంలాగా కొలువుదీరాడు ప్రభువు మాధవవర్మ. దీంట్లో పోలికకు ఉపయోగించిన పదం ఏమిటి? లాగా. కాబట్టి ఇది ఏ అలంకారం? ఉపమా అలంకారం. ఆ గుర్రాలు గాలి కంటే వేగంగా వెళ్తున్నాయి. గుర్రాలు ఎక్కడం గాలి కంటే వేగంగా వెళ్ళేది ఏమైనా ఉందా? కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు? అతి చేసి చెప్తున్నాడు కాబట్టి అతిశయోక్తి అలంకారం. గోరంతను కొండంత చేసి చెప్పడమే అతిశయోక్తి. విష్ణు, రోహిష్ణు, జిష్ణు, సహిష్ణు, కృష్ణు. జాగ్రత్తగా గమనిస్తే స్ను అనే హల్లు ఒకటి కంటే ఎక్కువసార్లు పునరావృతమైంది కాబట్టి వృత్యానుప్రాస అలంకారం. తల్లి ప్రేమ లాంటి చల్లని నీడనిచ్చే వేప చెట్టు. ఈ వాక్యంలో అలంకారం లాంటి ఉంది కాబట్టి లాంటి అనే పదాన్ని ఉపయోగించాడు కాబట్టి ఉపమా అలంకారం అవుతుంది. ఈ వాక్యంలో మనకి పోలికకు ఉపయోగించిన పదం ఏమిటి? లాంటి ఉంది కాబట్టి ఇది ఏ అలంకారం? ఉపమా అలంకారం. మకరంద
బిందు బృంద రసచందన సుందరమగు. ఈ వాక్యంలో అలంకారం. దీంట్లో ఈ వాక్యంలో సరిగ్గా గమనిస్తే దా అనే హల్లు ఒకటి కంటే ఎక్కువసార్లు పునరావృతమైంది కాబట్టి ఇది ఏ అలంకారం? ఉచ్చానుప్రాస అలంకారం. నీ కీర్తి పాలవలే తెల్లగా ఉంటుంది. నీ కీర్తి పాలవలే తెల్లగా ఉంటుంది. ఈ వాక్యంలో ఉపమావాచకానికి సంబంధించిన పదం ఏమిటి? ఉపమావాచకం అంటే అర్థం ఏమిటి? పోలికకు ఉపయోగించిన పదం. కాబట్టి దీంట్లో పోలికకు ఉపయోగించిన పదం ఏమిటి? వలె. చూడండి, సరిగ్గా గమనిస్తే మొదటి పాదంలోని చివరి పదం మదన, రెండవది మదన. సదన కింద కూడా మనకి సదన అని వస్తుంది. ఇక్కడ ఏం జరిగింది? మొదటి పాదంలోని చివరి పదం, రెండవ పాదంలోని మొదటి పదం, రెండవ పాదంలోని చివరి పదం, మూడవ పాదంలోని మొదటి పదం ఒకేలా ఉన్నాయి కాబట్టి ఇది ఏ అలంకారం? ముక్త పదగ్రస్తం. మేలు ముసుగు తెరలో దట్టమైన నీలిమేఘం మాటున మెరుపు తీగ వలె ఉన్న స్త్రీని చూశాడు. ఈ వాక్యంలో అలంకారం ఏమిటి? ఇక్కడ వలె అనే పదాన్ని పోలికకు ఉపయోగించాడు కాబట్టి ఏ అలంకారం? ఉపమా అలంకారం. నీ కీర్తి పాల వలె తెల్లగా ఉంది. ఇది ఆల్రెడీ వచ్చింది కదా. వలె ఉంది కాబట్టి ఇది ఏ అలంకారం? మనకి ఉపమా అలంకారం. వలె అనే పదాన్ని పోలికి చెప్పడానికి ఉపయోగించారు కాబట్టి ఉపమా అలంకారం. లా, వలె, లాంటి, విధముగా, భంగిన్, క్రైవడి ఇవన్నీ కూడా పోలికకు ఉపయోగిస్తారు కాబట్టి ఇవన్నీ ఉంటే ఏ అలంకారం? ఉపమా అలంకారం. పాదాంతంలో లేదా పంక్తి చివరలో ఒకే ఉచ్చారంతో ముగిసే పదాలు లేదా అక్షరాలు కలిగి ఉండే అలంకారమే అంచానుప్రాస అలంకారం. ఏ అలంకారం? అంచానుప్రాస అలంకారం. మానవ నీ ప్రయత్నం మానవ. ఈ వాక్యం గమనిస్తే హల్లుల జంట వచ్చింది. మానవ కానీ అర్థభేదంతో వచ్చింది. కానీ మధ్యలో ఏముంది? వ్యవధానంతో వచ్చింది కాబట్టి వ్యవధానంతో రెండు హల్లుల జంట ప్రయోగిస్తే అది ఏ అలంకారం? యమక అలంకారం. అదే అర్థభేదంతో కూడిన హల్లుల జంట వెంటనే ప్రయోగిస్తే చేకానుప్రాస అలంకారం. అర్థభేదంతో కాకుండా తాత్పర్య భేదంతో కూడిన హల్లుల జంట వెంటనే ప్రయోగిస్తే లాటానుప్రాస. ఏదైనా ఒక పదాన్ని అర్థభేదం లేకుండా తాత్పర్య భేదం వస్తే మనకి వెంటనే గుర్తు రావాల్సిన అలంకారం ఏమిటి? వెంటనే గుర్తు రావాల్సింది లాటానుప్రాస అలంకారం. అదే చేకానుప్రాసలు అయితే ఇప్పుడే చెప్పుకున్నాం కదా, అర్థభేదంతో కూడిన హల్లుల జంట వెంటనే ప్రయోగిస్తాడు. అదే యమక అలంకారం అయితే అర్థభేదంతో కూడిన హల్లుల జంట వ్యవధానంతో వస్తుంది. వెంటనే రాదు, వ్యవధానంతో వస్తుంది. నీ మాటలు అమృతం వలె సంతోషాన్ని ఇచ్చాయి. ఇందులో అలంకారం ఏమిటి? ఇందులో పోలికకు ఉపయోగించిన పదం ఏమిటి? వలె ఉంది కాబట్టి ఇది ఏ అలంకారం? ఉపమా అలంకారం. కన్నీటి ముత్యాలతో ఆశీర్వాదం అందుకుంటున్న ఆ కుర్రవాడు ఎంత ధన్యుడో. ఇందులో ఉన్న అలంకారం ఏమిటి? కన్నీటి ముత్యాలతో ఆశీర్వాదం అందుకుంటున్న ఆ కుర్రవాడు ఎంత ధన్యుడో. ఇది ఏ అలంకారం? రూపక అలంకారం. ఇలాంటి ప్రశ్నలు మనం కొంచెం ఆప్షన్స్ ద్వారా చెప్పొచ్చు అనమాట. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? అతిశయోక్తి అనేది ఎక్కడ మనకి ఉపయోగించలేదు ఈ వాక్యంలో. ఇది సరైనది కాదు. ఉపమా అలంకారం ఉందా? ఎటువంటి మనకి పోలికకు చెప్పే పదాలు లేవు. ఉత్ప్రేక్ష ఊహ ఉందా? ఊహ కూడా లేదు. కాబట్టి ఇది ఏ అలంకారం? రూపక అలంకారం. అక్షమున పక్షి వాహనుడు సాక్షాత్కరించి విపక్షులకు రాక్షసులను శిక్షించను. ఈ వాక్యంలో అలంకారం ఏమిటి? ఈ వాక్యం సరిగ్గా గమనిస్తే క్ష అనే హల్లు ఒకటి కంటే ఎక్కువసార్లు పునరావృతమైంది కాబట్టి ఏ అలంకారం? ఉచ్చానుప్రాస అలంకారం. ఏ అలంకారం మనకి? ఉచ్చానుప్రాస అలంకారం. అతని మనస్సు అహంకార జ్వాలలు దహించి వేస్తున్నాయి. అతని మనస్సుని అహంకార జ్వాలలు దహించి వేస్తున్నాయి. ఏ అలంకారం ఇది? రూపక అలంకారం. పూర్ణస్థితితో రాసేటి పరీక్ష. ఈ బిట్టు మనకు చాలాసార్లు రిపీట్ అయింది కదా. ఏ అలంకారం ఇది? తాత్పర్య భేదంతో కూడిన హల్లుల జంట వెంటనే వస్తే ఏ అలంకారం? లాటానుప్రాస అలంకారం. నీ పలకలు
నీ పలుకులు నభోమండలాన్ని స్పృశిస్తున్నాయి. ఇది ఏ అలంకారం? అతిశయోక్తి అలంకారం. ఆ పట్టణంలోని భవనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ వాక్యంలో అలంకారం ఏమిటి? ఎక్కడైనా భవనాలు ఆకాశాన్ని తాకుతాయా? గోరంతని కొండంత చేసి చెప్తున్నాడు కాబట్టి అతిశయోక్తి అలంకారం. తలుపు గొల్లెం, హారతి పల్లెం, గుర్రపు కళ్ళెం. దీంట్లో చూడండి, ప్రతి వాక్యంలో చివర ఒక ప్రాస ఉంది కాబట్టి అంత్యానుప్రాస అలంకారం. తలుపు సందులో తోక ఇరుక్కున్న ఎలుకల వాడు విలవిల్లాడాడు. ఏం చేశాడు? తలుపు సందులో తోక ఇరుక్కున్న ఎలుకల వాడు విలవిల అల్లాడిపోయాడు. ఇందులో పోలికకు ఉపయోగించింది ఏమిటి? లా ఉంది, ఎలుకల. కాబట్టి ఇది ఏ అలంకారం మనకి? ఉపమా అలంకారం. అనుదిన సంతోషణములు జనిత శ్రమత దుఃఖ సంతోషములు. ఇక్కడ చూడండి, అర్ధభేదంతో కూడిన హల్లుల జంట వ్యవధానంతో ప్రయోగించారు కాబట్టి ఏ అలంకారం మనకి? యమకం. వాడు పులి. ఇది ఏ అలంకారం? అతిగా చెప్పట్ల. వాడు పులి ఏంటి? అతిశయోక్తి అలంకారం. ఇందాక ఆడొచ్చింది కదా మనకి, మకరంద బిందు బృంద రహస్య చందన సుందరమగు మాతృభాషయే. ఇందులో గల శబ్దాలంకారం ఏమిటి? ఇందులో దా అనే హల్లు ఒకటి కంటే ఎక్కువసార్లు పునరావృతమైంది కాబట్టి వృత్యానుప్రాసం. వారి పొలమున పండని పంట లేదు, పండినది ఎల్లా పసిడి కాకుండా లేదు. ఇందులో ఏ అలంకారం అండి? అతిశయోక్తి అలంకారం. నా విన్నవి కన్నవి విన్నింపగా. ఈ వాక్యంలో గల అలంకారం ఏమిటి? ఇందులో నా అనే హల్లు ఎన్నిసార్లు? ఒకసారి కంటే ఎక్కువసారి పునరావృతమైంది కాబట్టి వృత్యానుప్రాస అలంకారం. ఊహ ప్రధానంగా కలిగిన అర్ధ అలంకారం ఏమిటి? ఊహ ప్రధానంగా కలిగిన అర్ధ అలంకారం ఉత్ప్రేక్ష అలంకారం. అర్థభేదం లేకుండా తాత్పర్య భేదం. ఎప్పుడైతే మనకి తాత్పర్య భేదం మనకి కనిపిస్తుందో మనకి మెదడులోకి రావాల్సిన అలంకారం ఏమిటి? లాటానుప్రాస. అర్థభేదం లేకుండా తాత్పర్య భేదం కలిగేటట్లు ఒక పదాన్ని రెండుసార్లు అవ్యవహితంగా ప్రయోగిస్తే ఆ శబ్దాలంకారం ఏమవుతుంది? అవ్యవహితంగా అంటే అవధానం లేకుండా, వెంటనే. కాబట్టి ఇది ఏ అలంకారం మనకి? లాటానుప్రాస అలంకారం. పుస్తకం నోరు విప్పని మహావక్త. ఇది ఏ అలంకారం? రూపక అలంకారం. ఉపమేయాన్ని మరొక దానిలో ఊహిస్తే ఏంటి? ఉత్ప్రేక్ష. ఇక చూడండి ఈ వాక్యం, మొదటి పాదంలోని చివర బాట, రెండవ పాదంలోని మొదట బాట, తోట, కోట, ఇలా కోట వస్తుంది. ఇది ఏ అలంకారం అనుకున్నాం మనం? ముక్తపద గ్రస్తం. ఏ అలంకారం? ముక్తపద గ్రస్తం. పాదాంతంలో లేదా పంక్తి చివరిలో ఒకే ఉచ్చారంతో ముగిసే పదాలు లేదా అక్షరాలు ఉంటే ఏ అలంకారం? పాదాంతం కాబట్టి అంత్యానుప్రాస అలంకారం. పాదాంతం, అంత్యానుప్రాస. స్వభావోక్తి అలంకారంలో విషయాన్ని, స్వభావోక్తి అలంకారం విషయాన్ని ఏం చేస్తారు? ఉన్నది ఉన్నట్లు చెప్తారు. ఉన్నది ఉన్నట్లు చెప్తారు కాబట్టి అది స్వభావోక్తి అవుతుంది. ఉపమేయ ఉపమానాలకు చక్కన పోలిక చెప్పడమే ఉపమా అలంకారం. స్వభావోక్తి అలంకారం అంటే ఉన్నది ఉన్నట్లు చెప్పడం. ఉత్ప్రేక్ష అలంకారం అంటే ఊహించి చెప్పడం. రూపక అలంకారం అంటే ఏమిటి మనకి? ఉపమేయాలకు అభేదం చెప్పడమే రూపక అలంకారం. ఉపమేయాలకు అభేదం చెప్పడం ఏ అలంకారం? రూపక అలంకారం. ఉత్ప్రేక్ష అంటే ఊహ, ఉపమా అంటే చక్కని పోలిక, అతిశయోక్తి అంటే గోరంతని కొండంత చేసి చెప్పడం. ఈ శబ్ద అలంకారంలో ఒకే హల్లు ఎక్కువసార్లు పునరావృతమవుతుంది. ఏదది? వృత్యానుప్రాస అలంకారం. వృత్యానుప్రాస అలంకారానికి ఉదాహరణ. వృత్యానుప్రాస అలంకారానికి ఉదాహరణ ఏంటి? వృత్యానుప్రాస అంటే అర్థం ఏమిటి? ఒకే హల్లు ఎక్కువసార్లు పునరావృతం అవ్వడం. దీంట్లో 4th ఆప్షన్ చూడండి,
వాడు బడికి వడివడిగా వచ్చాడు. డా అనే హల్లు ఒకసారి కంటే ఎక్కువసార్లు పునరావృతమైంది కాబట్టి మనకి వృత్యానుప్రాసకి సంబంధించిన అలంకారం ఉదాహరణ ఏమవుతుంది? వాడు బడికి వడివడిగా వచ్చాడు. పద్యంలో కానీ పద్యపాదంలో కానీ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ హల్లులు పునరావృతమైతే వృత్యానుప్రాస అలంకారం. వాడు బడికి వడివడిగా వచ్చాడు. ఏ అలంకారం? వృత్యానుప్రాస అలంకారం. చాలాసార్లు వచ్చింది కదా ఈ బిట్టు. మాటలు నేర్చుకున్నాం, లిపులు కూర్చుకున్నాం. ఇక్కడ ఏం జరిగింది? ఒక ప్రాస ఉంది కాబట్టి అంచానుప్రాస. నేర్చుకున్నాం, కూర్చుకున్నాం. అన్ని పదాలలో చివరన ఒకే విధమైన లయాత్మక పదాలు ఉంటే చివరన లయాత్మక పదాలు కాబట్టి అంచానుప్రాస అలంకారం. జాతరలో డప్పులు చప్పుళ్ళు ఆకాశాన్ని తాకాయి. ఇక్కడ ఏం చేస్తున్నారు? అతిగా చెప్తున్నాడు కాబట్టి అతిశయోక్తి అలంకారం. పద్యపాదం కానీ వాక్యం కానీ ఏ పదంతో పూర్తవుతుందో తరువాతి పాదం లేదా వాక్యం అదే పదంతో మొదలైతే ముక్త పదగ్రస్తం. ఏమిటది? ముక్త పదగ్రస్తం. పద్యపాదం కానీ వాక్యం కానీ ఏ పదంతో పూర్తవుతుందో తర్వాతి పాదం లేదా వాక్యం అనేది అదే పదంతో మొదలైతే ముక్త పదగ్రస్తం. పాతాళ లోకంలో ఉన్న చీకట్లు వచ్చి సూర్యుని మింగేశాయ అన్నట్లు మేఘాలు వ్యాపించాయి. అన్నట్లు ఉంటే ఏంటది? ఊహ. కాబట్టి ఉత్ప్రేక్ష అలంకారం. అన్నట్లు, అట్లు ఇవన్నీ కూడా ఉత్ప్రేక్ష అలంకారం. ఉపమాన ఉపమేయాలకు అభేదం చెప్పడం. ఎన్నిసార్లు వచ్చింది ఇది? ఏ అలంకారం? రూపక అలంకారం. అదే చక్కన పోలిక చెప్తే ఉపమాన ఉపమేయాలకు చక్కన పోలిక చెప్తే ఉపమా అలంకారం. గోరంతను కొండంత చేసి చెప్తే అతిశయోక్తి అలంకారం. ఊహిస్తే ఉత్ప్రేక్ష అలంకారం.